సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే నా దగ్గర ఉండే కొన్ని మిక్స్డ్ క్రాస్ బ్రీడ్ గప్పీస్ అనేవి నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన బెల్ ఉంటుంది, బెల్ అనేది ఆన్ చేసుకోండి, అలా అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా టాపిక్ అయితే వచ్చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టబ్బులో కొన్ని ఆల్గే వాటర్ అనేది ఉందండి. సో కొంతవరకు ఆల్గే వాటర్ అయితే ఉంది. సో ఆల్గే అంటే నాచు వాటర్ అనమాట. సో ఆ నాచు వాటర్లో గప్పీస్ అనేవి పెరుగుతాయని చాలామంది అడిగారు. సో చూడండి, ఇంత డస్టీ వాటర్లో కూడా ఈ గప్పీస్ అనేవి పెరుగుతున్నాయి. సో ఎవరైనా చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే పాండ్స్లో వేసుకోవచ్చా, బయట వేసుకోవచ్చా, దానిలో మురిగ్గా ఉంది, అలాగుంది, ఇలా ఉంది అనేసి అడుగుతున్నారు. సో వేసుకోవచ్చండి. అంటే వాటర్ అనేది క్లియర్గా ఉంటే అది నీట్గా ఉన్నట్టే. అంటే కిందన డర్టీ అంతా ఉన్నా సరే ప్రాబ్లం ఏం లేదండి, కానీ పైకి అనేది క్లియర్ వాటర్ వచ్చేటట్లు చూసుకోండి. లేదంటే నాచు వాటర్ ఉన్నా సరే ప్రాబ్లం లేదండి. సో ప్రస్తుతానికి అయితే కొన్ని టబ్స్ అయితే నేను అరేంజ్ చేసుకుని ఒక ఫ్రేమ్లా తయారు చేసుకుని దాని మీద పెట్టుకున్నాను అనమాట. సో ఇది చూసుకున్నట్లయితే ఇవి బ్రీడింగ్ కేజెస్, మనం లాస్ట్ టైం తయారు చేసుకున్న బ్రీడింగ్ కేజెస్ అనమాట. ఇవి లైవ్ బ్యారర్ ఫిషెస్కి వచ్చేసరికి ఇవి బ్రీడింగ్కి యూజ్ అవుతాయండి, చాలా ఎక్కువగా బ్రీడింగ్కి యూజ్ అవుతాయి. సో అందుకే బ్రీడింగ్ కేజ్ అని పిలుస్తారు. సో ఇటువంటి షీట్స్తో ఇది ఎలా తయారు చేయాలి అనేది నేను వీడియో అనేది చేశాను ఐకే ఆక్వాలో. సో ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో కూడా ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. అలాగే ఇవన్నీ కూడా బ్రీడింగ్ పర్పస్కి యూజ్ అయిన బ్రీడింగ్ కేజెస్ కాబట్టి మనం ఫామ్లో ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నామండి. సో మీరు కూడా జనరల్గా బ్రీడింగ్ చేసుకోవాలంటే అవి పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నా దగ్గర ప్లాటీస్ అనేవి కొన్ని బ్రీడ్ అవుతున్నాయి. సో చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇందులో చాలా ఉన్నాయండి, పేరెంట్స్ దగ్గర నుండి బేబీస్ వరకు అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. చూపిస్తాను చూడండి. సో బేబీస్ అనేవి కనిపిస్తున్నాయి కదా, బేబీస్ కూడా ఫాస్ట్ మూమెంట్లో ఉంటాయి అన్నమాట. అంటే వాటర్ అనేది మన పాత వాటర్ కదా, సో పాత వాటర్లో ఫుల్ యాక్టివ్గా ఉంటాయి. అలా అని మీరు పాత వాటర్ ఎక్వేరియంలో మెయింటైన్ చేస్తే చచ్చిపోతాయండి. సో ఇవన్నీ కూడా ప్లాంట్స్ అండ్ స్నేల్స్ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా గ్రో అవుతున్నాయి బాగా. సో చూసుకున్నట్లయితే ఇది డార్క్ రెడ్ అనమాట, డార్క్ రెడ్ ప్లాటీ ఫిష్ అంటారు. సో దీన్ని విడిచిపెట్టేద్దాం. ప్రస్తుతానికి అయితే ఇవన్నీ కూడా నా దగ్గర బ్రీడ్ అవుతున్నాయండి. ఎవరికైనా ప్లాటీస్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అండ్ వీడియో లాస్ట్లో అయితే నా నెంబర్ ఇచ్చాను. సో అదే కాకుండా మన దగ్గర మిక్స్డ్ గప్పీస్ కూడా ఉన్నాయి. అలాగే మీరు చూసుకున్నట్లయితే నేను కల్చర్స్ అనేవి ఇందులో పెట్టుకున్నానండి. సో కల్చర్స్ చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకున్నాను. అలాగే కొన్ని ప్లాంట్స్ అయితే గోళంలో వేసుకున్నాను నేను. సో ఈ డబ్బాలో నేను వాటర్ క్యాన్ అయితే నేను కట్ చేసుకొని దానిలో నేను కల్చర్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో రెడ్ మోయినా అంటారు కదా, రెడ్ మోయినా లైవ్ ఫుడ్ కల్చర్ని నేను ఇందులో ఫామ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ చిన్న డబ్బాలో కూడా అండి. సో ప్రతిదానికి ఆల్టర్నేటివ్ పెట్టుకుంటాను, దానికి కూడా ఆల్టర్నేటివ్ పెట్టుకున్నాను. ఇది డక్వీడ్ అండ్ వాటర్ లిల్లీ ప్లాంట్స్ అనమాట. దానిలో ఈ పువ్వులు అనేవి పడిపోయి ఉన్నాయండి. సో ఈ పువ్వులు ఏంటంటే ఈ పైన నందివర్ధన పువ్వుల చెట్టు ఉందన్నమాట దగ్గరలో. సో అక్కడ నుంచి కింద పడుతున్నాయి, బట్ ప్రాబ్లం లేదు. ఇటువంటి పువ్వులు ఆకులు పడినట్లయితే ఏం కాదండి. కెమికల్స్ ఏమైనా పడితే లోపల ఉండే ఐటమ్స్ అన్నీ డ్యామేజ్ అవ్వచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఈ విధంగా నేను మెయింటైన్ చేసుకుంటున్నాను. అలాగే కాకుండా సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డక్వీడ్ ఉంది. సో డక్వీడ్ బాగా గ్రో అవుతుందండి. సో కొంచెం పడితే చాలు ఇంకా గ్రో అయిపోయి పెరిగిపోతుంది అనమాట. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో పెట్టేస్తున్నారు. ఇంట్లో పెడితే సరైన లైటింగ్ ఉండాలండి. తర్వాత ఇది చూసుకున్నట్లయితే ఇది ఒక ఆక్వాటిక్ ప్లాంట్ అనమాట. సో ఇది మన ఫామ్లో ఉంది, ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. సో ఇది శాండ్లో నాటుకోవచ్చు, ఇలా ఫ్లోటింగ్లో కూడా పడేయచ్చు, అవే పెరుగుతున్నాయి. ఇది నేనైతే ప్రెజెంట్ తెచ్చి బ్రీడ్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి ప్లాంట్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. అలాగే చాలా రకాలు మన దగ్గర ఫిషెస్ అయితే ఉన్నాయి. సో గప్పీస్ అయితే చూపిస్తానండి. ఇప్పుడు గప్పీస్ మీకు వేరే ట్యాంక్లో ఉన్నాయి. సో ఆ గప్పీస్ కూడా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఈ ట్యాంక్లో అయితే ఉన్నాయండి. దీనికి ఒక చీరతో నేను కవర్ చేశాను. ఈ చీర ఎందుకంటే పైన చెత్త చెదరం అంతా వచ్చి పడుతుందండి. ఆకులు ఉంటాయి కదా, పక్కన ట్రీస్ లాంటివి మొక్కలు లాంటివి ఏమైనా ఉంటే ఆకులు కింద పడుతూ ఉంటాయి. సో ఆకులు వెళ్ళి దానిలో డైరెక్ట్ పడకుండా క్లాత్ మీద పడుతుంది అనమాట. ఆ క్లాత్ని నేను రోజు దులుపుకుంటాను ఇంకా. సో చూస్తున్నారు కదా, ఇదే కాదు పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయండి దగ్గరలో. సో చూస్తున్నారు కదా, ఇటువంటి చెట్టు అయితే ఉంది. సో చిన్న చిన్న ఆకులు లాంటివి రాలుతూ ఉంటాయి.
ఆ ఆకులు తీద్దామంటే దాంతోపాటు బేబీస్ వచ్చేస్తాయి అనమాట. సో అందుకోసం నేను ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను. సో ట్యాంక్లో నేను చాలా రకాల ఇదైతే పెట్టానండి. సో చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. దీనిలో గప్పీస్ అయితే సర్వైవ్ అవుతున్నాయి. సో బేబీస్ దగ్గర నుండి పెద్ద ఇట్ల వరకు అన్నీ కూడా దీనిలోనే ఉన్నాయండి. అలాగే కింద చూసుకున్నట్లయితే నేను ఆల్మండ్ లీవ్స్ అనేవి వేసుకున్నాను. అంటే బాదం చెట్టు ఆకులు ఉంటాయి కదా, సో అవి వేసుకుంటే వాటర్ అనేది కొంచెం హెల్తీగా ఉంటుందన్నమాట. సో అందుకోసం వేసుకున్నాను. సో అరిటాకులు కూడా వేసుకోవచ్చండి, డ్రై అయిపోయిన అరిటాకులు కూడా వేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు, సో దాని గురించి కూడా వీడియో చేస్తాను. సో ప్రస్తుతం ఇటువంటి ఆల్మండ్ లీవ్స్ వేసుకోవడం వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బేబీస్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఈ బేబీస్ అన్నీ కూడా నిన్న మొన్న పెట్టిన బేబీసేనండి. ఎందుకంటే ఎక్కువ బేబీస్ అయితే నేను కలెక్ట్ చేసి వేరే ట్యాంక్లో వేసేస్తుంటాను. సో తక్కువ బేబీస్ కాబట్టి నేనేం చేశానంటే ఈ ఫాక్స్ స్టైల్లో హైడ్ అయ్యేలాగా దానికి ఒక చిన్న ప్లేస్మెంట్ అంటూ ఏర్పాటు చేశాను. సో ఇవన్నీ కూడా ప్రెగ్నెంట్ గప్పీ ఫిషెస్ అండి. ఇవన్నీ కూడా సేలింగ్కే ఉన్నాయి నా దగ్గర. సో ఎవరికైనా కావాలంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. సో దాని టైల్స్ కానీ దాని బాడీ షేప్ కానీ అంతా కూడా చాలా బాగున్నాయి. సో ప్రస్తుతానికి అయితే చాలామంది వచ్చి నాకు ఇంటి దగ్గర బై చేసుకోవడం జరుగుతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ కూడా కుదురుతాయండి ఇవన్నీ కూడా. సో క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక చిన్న ట్యాంక్ తీసుకున్నాను నేను, 1/2 feet ట్యాంక్ అనేది. సో ఈ ట్యాంక్లో వేసుకొని అది డిస్ప్లే చేస్తాను మీకు. సో డిస్ప్లే చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా, అలా అయితే మీరు దాన్ని చూడగలరు. సో చూపిస్తాను క్లియర్గా అయితే. సో డైలీ దీనికి ఫుడ్ ఏంటంటే మన దగ్గర ఉండే లైవ్ ఫుడ్ కల్చర్ అనేది ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా గ్రో అయిపోతాయండి. సో గప్పీస్ గురించి నేను చాలా లెక్కలేనన్ని వీడియోస్ అయితే నేను చేశాను, కానీ అన్ని మిక్స్డ్ గప్పీ గురించి ఎక్కువ ఉన్నాయి. సో ఫ్యాన్సీ గప్పీస్ కూడా ఇంకా స్టార్ట్ చేస్తానండి నేను. సో ప్రెజెంట్ అయితే మీ సపోర్ట్ నాకు కావాల్సి ఉంది. అంటే ఇవన్నీ కూడా నాకు ఏంటంటే ఇవన్నీ క్రాస్ బ్రీడ్స్, అన్ని కలర్స్ మిక్స్డ్లో నాకు ఇష్టం అండి. సో ఫ్యాన్సీ గప్పీస్ చాలామంది బ్రీడ్ చేయమని అడుగుతున్నారు. చాలామంది అని కాదు, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది ఫ్యాన్సీ గప్పీస్ మీద. సో నేను కూడా చేసుకుంటాను. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని కలర్స్, అంటే క్రాస్ బ్రీడ్స్ అంటే ఏ విధంగా ఉంటాయి అనేది మీరు చూడండి. ఇందులో బ్లూ ఉంది, రెడ్ ఉంది, బ్లాక్ ఉంది, ఎల్లో కూడా ఉన్నాయి. సో టైగర్ గప్పీస్ కూడా కొన్ని దీనిలో క్రాస్ బ్రీడ్స్ కూడా ఉన్నాయండి. సో ప్రెజెంట్ ఏంటంటే వీటి తాలూకా బాడీ షేప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే మన పెద్ద గప్పీస్లా పెద్ద పెద్ద తోకలు రావు, కానీ కొంతలో కొంత కలర్స్ అయితే ఉంటాయండి. డార్క్ కలర్స్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ అవుట్డోర్ పౌండ్లో వేసుకోవచ్చు, తర్వాత ఇంట్లో పెంచుకోవచ్చు, అక్వేరియంలో పెంచుకోవచ్చు, బౌల్లో పెంచుకోవచ్చు, దేనిలో అయినా వేసుకోవచ్చు. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే బ్రీడింగ్ మీద బకెట్స్ కేటాయించే బకెట్స్లో కానీ టబ్స్లో కానీ పెట్టుకొని పెంచుకోవచ్చు అనమాట. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, చాలా మంచి సైజెస్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. సో ఈ విధంగా సైజెస్ అనేవి చాలా బాగున్నాయండి. ప్రస్తుతం నా దగ్గర కూడా ఎక్కువగా పిల్లలు పడుతున్నాయి. సో ఎవరికైనా కావాలంటే ఇటువంటి బ్రీడింగ్ సైజెస్ అనేవి ఇప్పుడే బై చేసుకోండి. నా దగ్గర అయితే పిల్లలు ఉన్నప్పుడు అడిగితే పెద్దవి నేను ఇవ్వలేను. సో పెద్దవి ఉన్నప్పుడే ఈ సైజెస్ అనేవి మీరు బై చేసుకుంటే మీకు యూజెస్ అవుతాయి. సో చూడండి, ఇక్కడ క్రాస్ చేస్తుంది మేల్ అనేది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజెంట్ మన దగ్గర బ్రీడ్ అవుతున్నాయనండి. సో మా బ్రదర్ కూడా అలా జస్ట్ లైట్గా కొన్ని గప్పీస్ విషయంలో హెల్ప్ చేశారు. సో అందుకోసం అవి ఇవి రెండు కలిపి నేను పెంచుకుంటున్నాను అనమాట. సో కింద చూడండి, ఇవన్నీ కూడా గప్పీసేనండి. సో ప్రజెంట్ ఇవన్నీ కూడా మీరు బ్రీడ్ చేసుకోవడానికి మీకు యూజ్ అవుతాయి. సో చాలామంది బ్రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఇవి పెంచుకోండి. డిస్ప్లే పర్పస్కి అయితే ఓన్లీ మేల్స్ తీసుకోండి, ఫీమేల్స్ వరకు అవసరం లేదు. ఓన్లీ మేల్స్ ఇచ్చేస్తాను అలా కావాలనుకుంటే. సో వీటికి బ్రీడింగ్ పెట్టుకోవడం వల్ల ఇదే బ్రీడ్ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చండి. కంటిన్యూ చేయడమే కాదు, వీటి తరతరాలు మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. ఎవరైనా అవుట్డోర్ పాండ్స్ కానీ ఏమైనా పెట్టుకున్నట్లయితే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. సో అక్వేరియం పర్పస్ కూడా ఇవి చాలా యూజ్ అవుతాయండి. మీరు ప్లాంటెడ్ ట్యాంక్లో కూడా వేసుకోవచ్చు. సో ఫీమేల్స్ వరకు ఏంటంటే బ్రీడింగ్ కేజెస్ లాంటివి కానీ, లేదంటే నా దగ్గర ఉండే ఫాక్స్ స్టైల్ టైప్లు కానీ ఏమైనా హైడింగ్ థింగ్స్ ఉంటే మీరు అవి పెట్టుకోండి. అలా పెట్టుకున్నట్లయితే మీకు యూజ్ అవుతాయండి. సో ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, నేను ఎడిట్ చేశాను అనుకుంటారు. సో అన్నీ కూడా సైజెస్ అనేవి చూడండి క్లియర్గా. సో చాలా హెల్తీగా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. వీటికి ఫుడ్ వచ్చేసరికి నేను ఆర్టిమియా ఫ్లేక్స్ కూడా ఫీడ్ చేస్తూ ఉంటానండి. సో మిక్స్డ్ గప్పీకి ఆర్టిమియా ఫ్లేక్స్ ఏంటి అనుకుంటున్నారా? సో అలాంటి ఫీడ్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. సో నేను ఫీడ్ చేస్తాను కూడా, డైలీ వన్స్ లైవ్ ఫుడ్ ఉంటుంది, అది ఉంటుందండి. సో ఇంకా మనం టబ్ అయితే ఇలా ఉంది, ఈ విధంగా ఉంది. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మా ఇంట్లో పెంచే మొక్కలండి ఇవన్నీ కూడా. సో దీనిలో చూసుకున్నట్లయితే ఫుల్ గోల్డ్ గప్పీస్ అనమాట. ఇది నెక్స్ట్ అప్డేట్లో పెడతాను మీకు. సో 24K ఫుల్ గోల్డ్ గప్పీ అనమాట ఇది. సో మ్యాక్సిమం 10 to 15 పేర్స్ ఉంటాయి దానిలో.
అలా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి వాటర్ లిల్లీస్. సో వాటర్ లిల్లీస్ ఏంటంటే ఇది వాటర్ లిట్యూస్ అంటారు కదా, సో దాన్నే వాటర్ లిల్లీ అని పిలుస్తాం షార్ట్కట్లో. సో ఇది సాల్విలినా మినిమా అనమాట. సో ఈ ప్లాంట్స్ కావాలంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అంటే ఐ మీన్ నా నెంబర్ అనేది ఇస్తాను, ప్లస్ మీకు వీడియో లాస్ట్లో కూడా ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో దానిలో చూసుకొని నాకు కాల్ చేసినట్లయితే మీకు ఆర్డర్ అనేది నేను కన్ఫర్మ్ చేయగలనండి. ప్రజెంట్ చాలామంది బై చేసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉన్నారు, సో వాళ్ళందరికీ యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ఓకే గైస్, థ్యాంక్ యూ.